నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం మొదలై నిన్నటికి 1010 రోజులైందండి. ఈ రోజు 1011వ రోజు. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న సాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితులు వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని. సర్వము గురుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను మహాభారత మందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 1011 రోజు అంటే 2023 డిసెంబర్ 9వ తేదీ శనివారం రోజున మనము 18వ అధ్యాయంలో పరిపూర్ణం గురించి సూచన తెలుసుకునే దానికి ముందుగా జ్ఞానము నేను అంటే ఒకటేననేటువంటి ఈరోజు కృష్ణ దేశికేంద్రుల 129వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ముందుగా షేరింగ్ కూడా ఇవాళ అక్కడ ప్రసార కేంద్రంలో జూమ్ ప్రసార కేంద్రమైనటువంటి అమలాపురంలో వారికి నెట్ పూర్తిగా అందుబాటులో లేకపోవడం వల్ల మొబైల్ ఫోన్లోనే వారు ప్రయత్నించి రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి పద్యాన్ని ప్రజెంట్ చేసేదానికి వీలు కానట్టుంది. ఓకే, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. వీలైతుందా? ఉడుపు నాగేశ్వరరావు గారు మళ్ళీ యాడ్ చేసుకుంటారా? 129వ కంద పద్యం అండి. ఓకే, వారికి కుదరలేదు అంటే అదే రికార్డింగ్. ఓకే 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 వీడియో ప్లే అవ్వదు. వీడియో ప్లే అయితే మొబైల్ రికార్డింగ్ అంతా ప్రాబ్లం వస్తుంది. ఓకే సరే, పద్యం నేను చదువుతాను, మళ్ళీ కలుపుకుంటారు. ఈరోజు మనకు చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే అచల పరిపూర్ణ సూచన. కర్మ సిద్ధాంతం అయింది నిండు వరకు అంది. పంచభూతాలే కారణం. పంచభూతాలకి శరీరానికి శరీరమే కారణం. ఎట్లా అంటే సూర్యకిరణాలకు సూర్యుడే కారణం. అదే విధంగా దేహానికి దేహమే కారణం అంటే దేహంలో ఉండే జడచేతనములు రెండు కలిసి కారణమని అర్థం. అది ఈ కంద పద్యంలో సూచన చేసిన తర్వాత కంద పద్యాన్ని జ్ఞానేశ్వరి కొనసాగిస్తారు. చూసుకోండి, 129వ కంద పద్యం కృష్ణ దేశికేంద్రుల పుస్తకం చాలా మంది దగ్గర ఉంటుంది. చూడండి, జ్ఞానము నేనొక్కటే. జ్ఞానము అంటే రెండవదండి. నేను అంటే అవునండి అని పలుకుతున్న మూడోది. ఆ రెండు ఒకటే. ఆ విషయం ఇక్కడ చెబుతున్నారు. నిన్నటి వరకు 13, 14, 15 3 శ్లోకాల్లో జరిగింది. పంచభూతాల గురించి చెప్పిన వాడు పంచభూతాలు చెప్పినాయా, పంచభూతాల్లో గుర్తెరుగుతా ఉండే అబద్ధం గుర్తొచ్చి చెప్పిందా? గుర్తే చెప్పింది. అబద్ధం గుర్తు అబద్ధం ఒకటే. క్లియరా? నిన్నటి నుంచి అంటే 1010వ ఎపిసోడ్ నుంచి మరింత తేటపడ్డానండి. అంటే ఎవరైతే దీన్ని బీజం వేశారో వారి వాక్యాలు నిన్న స్మరణకు వచ్చేసాయి మన ప్రమేయం లేకుండానే. వారి పేరు రాసి పెట్టారు, ఎవరో మరి తెలియదు. విద్యాసాగర్ స్వామి వాక్యాలు అని పెట్టారు. అంటే వాళ్ళు నిన్న సూచన, మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ప్రశ్నించేటప్పుడు మాత్రమే సంజయుడు, ప్రారంభించేటప్పుడు సంజయుడు, వినేటప్పుడు అర్జునుడు. ప్రారంభంలో సంజయుడు, వినేటప్పుడు అర్జునుడు, ప్రశ్నించేటప్పుడు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, రావణాసురుడు. ఏ పాత్రలో నుంచి అయినా ఆయన ప్రశ్నించగలరని మనం నిన్న డిస్కస్ చేసిన వెంటనే వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ప్రత్యక్ష శ్రోతలు సద్గురుమూర్తులు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఎట్లా అని ఒకరు క్వశ్చన్ చేశారు. యోగ వాసిష్టంలో ఉండేటువంటి వాక్యాలను తెచ్చి ప్రస్తుతం విద్యాసాగర్ స్వామి చెప్పే వాక్యాలను వాళ్ళే సర్దుకుని వాళ్ళే తెలుసుకున్నారు. ఇప్పుడు మనం పోయి చెప్పబడలే వాళ్ళకి. మన ఇద్దరు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఇప్పుడు చూడండి, మళ్ళీ 3 నేనుల గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కృష్ణ ప్రభువులు. జ్ఞానము రెండో నేనండి. ఇక్కడ నేను అని పలుకుతా ఉండేది శరీరంతో కలిసింది కాబట్టి 3 నేను కలిసిన నేనండి. 3వ నేను 2వ నేను కలిసిన నేనండి. ఈ రెండు ఒకటే. దీనికంటే అతీతమైనటువంటి మొదటి నేను చివర పెట్టారు కృష్ణ ప్రభువులు. జ్ఞానము నేనొక్కటే
జ్ఞానమునే వేరటంచు కనబోకు సుమి, జ్ఞానము వచ్చును బోవును. ఎంతవరకు? మొదటి నేను గుర్తించేంత వరకే. అదే గురుగారు. జ్ఞానాతీతమును తాను గాంచినదాకన్. మొదట చెప్పినటువంటి జ్ఞానము రెండో నేను. రెండో నేను ఏది? దేహంలో మాట్లాడుతూ ఉండేది. దేహాన్ని నేనుగా భావించేది మూడో నేను. భావించేది రెండో నేను. భావించేది రెండో నేను, దేహాన్నే నేనుగా భావించేది మూడో నేను. దేహాన్ని నేరుగా భావించేది. అవునండి. అహంతో కూడిన నేను. అహముతో, వెరీ గుడ్, అహముతో కూడిన నేను ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కలయిక. కలయిక లేకుండా అది ఎరగబడదు. అవును గురుగారు. కలయిక లేనిది ఒకటి ఉందండి, అందులో కలయిక లేదండి. భావంతో కూడిన నేను. అవును. ఈ రెండు మూడు నేనులు కలిస్తేనే గుర్తా, కలవకుండా కూడా గుర్తా? రెండు కలిస్తేనే గుర్తు. కలవకుండా ఉండేది పరిపూర్ణం. ఇప్పుడు అహంగా ఉండి అహం వ్యక్తీకరణ కాకపోతే అహం తెలియబడదు కదా. వెరీ గుడ్ అండి. అది ఆకాశం. మీరు చెప్పేదాన్ని నేను మీరు చెప్పిన తర్వాతనే చెప్పగలను. గురు శిష్య సంవాదం ఇది. పట్టుకోండి. ఆకాశము శక్తి క్షేత్రము రెండవ నేను. ఇప్పుడు అంటే రెండవ నేను ఎందుకు చెప్తున్నానంటే, మొదటి నేనులో ఆకాశము లేనిది. అది మీకు ఎట్లా ఇంకా రెండు మూడు గంటల తర్వాత వస్తుంది. ఎట్లా వస్తుంది ఆకాశం కథ? ఇంక 2 రోజుల తర్వాత వస్తుంది. జ్ఞానము అనేది ఆకాశము, అది శక్తి క్షేత్రము. అది ఓకే. మిగతా 4 భూతాలు అందులో ద్రవ్యములు. అది ఈ రెండింటిని నేను మీరు ఒకటిగా చెప్పి చూపిస్తాను. మట్టి అనేది శక్తి క్షేత్రం, కుండ అనేది రూపం. అట్లా ఆకాశం శక్తి క్షేత్రం. ఆకాశంలో చూసుకోండి, నిన్న చెప్పింది కొనసాగిస్తా. శ్రీధర శివరామ దీక్షితుల సంభాషణలో ఉండే సూక్ష్మాన్ని కొనసాగిస్తా. అణువుల సముదాయము భూమి. అణువులు భూమి వేరువేరా? అదే శరీరం. ఆ శరీరం గుర్తెరగబడాలంటే అందులో భూమికి ఆధారమైన నీళ్లు, నీటి సూక్ష్మాంశమైనటువంటిది రక్తంగా ప్రవహించడానికి, దాన్ని గుర్తించడానికి కారణమైనటువంటి గాలి. దాన్ని గుర్తించాలంటే నీటి సూక్ష్మాంశమైనటువంటి దాన్ని ప్రాణము అని వ్యవహరిస్తాం. అదే బయట వేస్తే గాలి అంటాం. ఆకాశంలో వీచేదాన్ని గాలి అంటాం, జడం. నా శరీరంలో వీచే గాలిని మాత్రం ప్రాణం అంటాం. కారణం ఏంటంటే అది అది గాలి అయినప్పటికీ నీటి సూక్ష్మాంశము కలిసినటువంటి శ్వాస. నీటి సూక్ష్మాంశం కలిసినటువంటి శ్వాస. నీటి సూక్ష్మాంశము కలిసినటువంటి శ్వాస దేంతో? భూమితో. విత్తనము మొలకెత్తకుండా ఉన్నంత వరకు దానికి బాగా ఎండబెట్టి విత్తనాల వడ్లు అంటారు. 1 సంవత్సరం రోజులు ప్యాక్ చేసి పెడతారు దాన్ని. ఆ టైం వచ్చి వాతావరణ ప్రభావంగా ప్రకృతిలో అనుకూలించేంత వరకు విత్తనాల వడ్లు గాదిలో పెట్టి బాగా కింద మూత పైన మూత వేసి కింద పెరుగుతామే, కింద రంధ్రం ఉంటుంటుంది, గుడ్డు పెడతారు. రంధ్రాన్ని పేడేసి కప్పి నీట్గా మూసేస్తారు. ఎందుకు? క్రవ గాలిపోతే లోపల మొలక వచ్చేస్తుంది. పనికి కాదు మళ్ళీ. విత్తనాల వడ్లు అంటారండి. విత్తనాల వడ్లు ఏం చేస్తారంటే రైతు విత్తనాల వడ్లు అని ఒక గాదె ఇంట్లో ఏర్పాటు చేసి గాదెలో పైన నుంచి పోస్తారు. గాదె అంటే రౌండ్ గా హైట్ గా ఉంటుంది. మన టాప్ ఇంట్లో మోల్డింగ్ ఎంత ఉందో అంత హైట్ ఉంటది. అది ఒక దొంతి అంటారు. దాన్ని తయారు చేసి అందులో పైన పోసి కింద పెరిగే చోట మళ్ళీ తీసుకునే దానికి ఈజీగా ఒక రంధ్రం పెట్టి ఆ రంధ్రంలో గుడ్డ కొంచెం పెడతాడు. ఆ గుడ్డ పెట్టినప్పుడు ఆ గుడ్డను కూడా పూర్తిగా ప్యాక్ చేసేస్తాడు.
అంటే ఇది పురి అంటారా? పురి అని మీరు చెప్పేది? ఏంది పురి కాదండి, గుడ్డ గుడ్డ పెలికినే. కాదండి, పురి పురి అంటారు కదా, చుట్ట గడితో చుట్టి అటువంటి అంటారా? ఏంది గాది అంటే తెలీదా మీకు? గాది అంటే ఓకే ఓకే, నాకు ఐడియా రావట్లేదు. సరే చెప్తానండి, చెప్తాను. గాది అంటే ధాన్యం నిల్వ చేసేది, ధాన్యం నిల్వ చేసేది. అంతేనండి, అంతేనండి. ధాన్యాన్ని నిల్వ చేసేటువంటి పాత్ర, అది అది పురి అంటాం మేము. అయితే ఇక్కడ పురి అంటాం. ఓకే ఓకే, అది మాండలిక వ్యవహారాన్ని బట్టి ఒక చోట ఓకే. అందులో అందులో ఇప్పుడు జ్ఞానము నేను ఒకటే అని చెప్తాను మీకు ఎట్లా. అందులో ఈ విత్తనాల వడ్లంతా పోసి పైన ప్యాక్ చేస్తారు, కింద రంధ్రాన్ని కూడా బాగా ఏం చేస్తారంటే పేడ వేసి శుభ్రంగా అలికేస్తారు, గాలి లోపల చొరనీయకుండా. ఎందుకు అంటే గాలి, తేమతో కూడిన గాలి వాతావరణం ఎప్పుడైతే దానికి తగులుతుందో మొలకొచ్చేస్తారు వెంటనే. అయితే అది నీళ్ళల్లో పోస్తే వాతావరణం వస్తే మొలకొస్తుంది, కానీ సంవత్సరం రోజులు గాలిలో మొలక రాదు. అంత మాత్రం చేత అది శక్తి క్షేత్రం కాకుండా పోతుందా? అట్లాంటిది ఆకాశం. ఆకాశ స్వరూపము ఆ విత్తనంలో ఉండినప్పటికీ అది మొలక రావడం లేదన్నంత మాత్రాన అందులో జీవ లక్షణాలు లేదని రాదు. అది వ్యక్తం కాకుండా ఉండేది రెండోనేనండి, వ్యక్తంగా మాట్లాడుతున్నది మూడోనేనండి. ఈ రెండు ఒకటేనండి. విత్తనంలోనే విత్తనము ఉంటది, మనం తినే వంట ఉంటది. రెండు విత్తనాల వడ్లు అంటారు, మన దగ్గర కూడా అదే. విత్తనాల వడ్లు వేరే, మనం వండుకునేది వేరే ఉండదు. దీంట్లోనే విత్తనాల వడ్లు కొన్ని ఎత్తి పెడతారు, దాన్ని మొలక రానియకుండా మధ్యలో మొలక వస్తే అది చెడిపోతుంది, మళ్ళీ పైరు పనికి రాదని శుభ్రంగా పెడతారు. అంత మాత్రం చేత అది అవి వేయించలేదు దాన్ని. కాబట్టి ఆ విత్తనంలో బీజ శక్తి ఎట్టాగైతే సంవత్సరం రోజులు అట్లే ఉంటుందో, ఆకాశము అనే విత్తనంలో ఈ మిగతా 4 భూతాలను సృష్టించేటటువంటి శూన్య శక్తి క్షేత్రం ఉందండి. ఈ క్షేత్రం కల వంటిది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అచల ఋషి అది శూన్యం అంట. శరీర ధర్మశాస్త్రం సెక్స్ ఈజ్ బయాలజికల్, జెండర్ ఈజ్ సోషల్. సెక్స్ ఈజ్ బయాలజికల్ అంటే అక్కడ సెక్స్ అని SEX సెక్స్ అని రాస్తారు, దానికి లింగము అని అర్థం, కలయిక అని కాదు. లింగము అని అర్థం, అది కలయిక అనే అర్థం కాదు. ఇప్పుడు నీకు జెండర్ అనే పదాన్ని ఉపయోగిస్తాను. జెండర్ ఈజ్ సోషల్ కాన్సెప్ట్. అదే గురుగారు, జెండర్ అన్నా సెక్స్ అన్నా ఒకే అర్థంగా కనిపిస్తుంది తెలుగు అర్థం తెలియని వారికి. సెక్స్ ఈజ్ బయోలాజికల్. బయోలాజికల్ అంటే శరీర నిర్మాణాన్ని బట్టి ఆడమగా నిర్ణయిస్తారు పుట్టినప్పుడు. ఇక్కడ పెరిగి పెద్ద అయిన తర్వాత జెండర్ ఈజ్ సోషల్ అంటే సోషల్ కాన్సెప్ట్ అంటే స్త్రీ పురుషులు అనేది సామాజిక అంశం కింద ఆలోచించండి, శరీర నిర్మాణం తరపున కాదు. ఇప్పుడు చెప్తాను, సెక్స్ అనేది పుట్టిన తర్వాత మాట్లాడేది, పుట్టిన తర్వాత ఆడామగాని చూసి తెలుసుకునేది, అవయవాలను చూసి తెలిసేది సెక్స్. జెండర్ ఈజ్ సోషల్ బయాలజికల్ అంటే మీరు చూడండి, ఆకాశము అనేది శక్తి క్షేత్రం. ఆకాశము అనేది చూసుకోండి, అది జ్ఞానము అంటే పురుషుడు. అది నామరూపం ధరించినాక ప్రకృతి అని తెలిసిన తర్వాత వీడు గుర్తుపట్టేది ఇది ప్రకృతి అని. గుర్తుపట్ట ఇది సోషల్ కాన్సెప్ట్, ఇది సామాజికంగా అర్థం చేసుకోవాల్సిన అంశం. మీరు చెప్పేది కేవలం జ్ఞానం వల్ల మాత్రమే. ఇప్పుడు నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చేసి అది చెప్తాను. అర్ధనారీశ్వర తత్వం అది. అందులో 2 జెండర్లు ఉంటాయి. సెక్స్ అనేది స్త్రీ పురుష 2 బీజము ఆకాశపు శూన్యపు అంశంలో ఉంటుంది. అర్ధనారీశ్వరుడు 2గా విడిపోయిన వాళ్ళే మన తల్లిదండ్రులు. వాళ్ళు కలిస్తేనే ఈ జన్మ.
వాళ్ళు కలయిక కానిదే పరిపూర్ణమయ్యా. తల్లిదండ్రులు అనేది ఇద్దరు, ఒకడు పార్వతి ఒకడు పరమేశ్వరుడు అని మనం మాట్లాడతాం కదా. పార్వతిలో పరమేశ్వరుడు ఉంటాడు, పరమేశ్వరుడిలో పార్వతి ఉంటుంది. అందుకనే మీకు సెక్స్ ఈజ్ బయోలాజికల్, జెండర్ ఈజ్ సోషల్ కాన్సెప్ట్ అన్నారు. ఈ సెక్స్ కి జెండర్ కి అతీతంగా ఆలోచించినప్పుడు మాత్రమే ఈ కందపద్యం అర్థం అవుతుంది. జ్ఞానము అనేది ఆకాశము, అది పరమేశ్వరుడు. నేను అనే అహంకరిస్తున్నటువంటిది పరమేశ్వరుడితో కలిసిన కావూరి నాగేశ్వర ప్రసాద్. ఈ రెండు అటారీశ్వర తత్వమే. ఇది ఇప్పుడు వాల్మీకి గుర్తుంటే మనకు రాముడు రావణుడు పాత్రల కింద వచ్చేస్తారు. వాళ్ళ వెనకంబడి ఉదాహరణ వెనకంబడి మనం పోము. రాముడి మంచి గుణాలను గురించి, రావణుడి చెడ్డ గుణాలను గురించి మనం మాట్లాడుకుంటూ కాలం గడపము. వాల్మీకి స్థితిలో ఆలోచిస్తే నువ్వే కదా సద్గురు. అదే విధంగా దుర్యోధనుడు నిన్న చెప్పిన దానికి మీకు ఇంకొంచెం చిన్న క్లారిటీ. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు పాత్ర కూడా మీరు ఎందుకు పోషిస్తారంటే, కేవలం సద్గురువు చేతిలో పరికరంగా, మేక నిర్భయానంద స్వామి చేతిలో పరికరంగా, ఒక రేడియో పెట్టేలాగా సమాజంలో ఉండేటువంటి అందరి ప్రశ్నలు మీ ప్రశ్నలుగా భావించి మీరు ప్రశ్నిస్తున్నప్పుడు, మీరు సంజయుడు గాను, మీరు అర్జునుడు గాను, మీరు ధృతరాష్ట్రుడు గాను, మీరు దుర్యోధనుడు గాను ఉండినప్పటికీ మీలో శ్రీకృష్ణ పరమాత్మే ఇన్ని చేపిస్తున్నాడు తండ్రి. సరిపోయిందా? ప్రశ్నలో అన్ని పాత్రలు ఉన్నాయి, సమాధానంలో పాత్ర లేదు. అది నిజంగా సమాధాన పడితే జ్ఞానం నేనొక్కటే, జ్ఞానము నే వేరటంచు కనబోకు సుమి. ఇంతవరకు మీరు చెప్పింది మన ఇద్దరం చెప్పలేనిది ఒకటి ఉంది. జ్ఞానము వచ్చును బోవును, పూజారి వెంకటేశం చెప్పేవాడు, తర్వాత కావూరి నాగేశ్వర ప్రసాద్ వినేటోడు అనే కాన్సెప్ట్ విశిష్య న్యాయం. ఇది నిజం తెలుసుకునేంత వరకే. ఈత రానివాడు, ఈత వచ్చినోడు ఇద్దరు ఉంటారు. ఒకడు నేర్పేవాడు, ఒకడు నేర్పించేవాడు. కానీ ఈత రానివాడు ఈత వచ్చేవాడి దగ్గరకు వచ్చినప్పుడు, ఈత వచ్చిన వాడు ఈత రానివాడిలో కూడా కాబోయే ఈతగాడినే చూస్తాడు. అంతే గురువు గారు. ఇప్పుడు నేను పాత్రలతో కూడిన ప్రశ్న నేను అడిగితే పాత్రలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు తెలియజేస్తారు. అంతే 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 తెలియాల్సింది మీకు తెలిసిన తర్వాత జ్ఞానాతీతము, అదే మొదటి నేను రెండు లేదు. ఆకాశానికి అతీతం చెప్పేటోడు లేడు. జ్ఞానము వచ్చును బోగును, జ్ఞానాతీతమును తాను గాంచిన దాకన్. ఎప్పుడైతే గాఢంగా నిద్రపోయినాడో అప్పుడు చెప్పే తాత లేడు, నిద్రపోయే మనవడు లేడు, నిద్ర మాత్రమే ఉంది. అక్కడ ప్రశ్న లేదు. అటువంటి దాన్ని మరి సూచన చేయడానికి జ్ఞానేశ్వరి సిద్ధంగా ఉన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతాడు, జ్ఞానేశ్వరి ఏం చెబుతాడు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాము. ముందుగా ఈ రచయితకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి జ్ఞానము నేను అనేది రెండో నేను మూడో నేనుకు సంబంధించిన వ్యవహారం డూప్లికేట్. ఒరిజినల్ నేనులో ఇది లేదు. ఒరిజినల్ నేను చూసేంత వరకే ఇది అనేది మనకు స్పష్టంగా కృష్ణ ప్రభువులు చెప్పారు. దాన్ని ఇక్కడ స్పష్టంగా పరిపూర్ణ సూచన అందించడానికి, పరిపూర్ణాన్ని కేవలం కేవలాత్మను తెలియజేసేదానికి వచ్చాడని మనకు సూచన వ్యాస భగవానులు తూ అనే శబ్దంతో వస్తున్నారు. మళ్ళీ తూ అంటే టాపిక్ మారుతుందని మీకు ఆల్రెడీ చెప్పారు. కానీ శ్రీ భగవాన్ 18వ అధ్యాయం శ్లోకం నెంబర్ 16. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యతి అకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతిః.
ఇక్కడ నిర్ధారణ చేసి చెప్పేస్తున్నాడని ఇంక 17లో సూచన వచ్చేస్తాను. నేను వచ్చే శ్లోకంలో సూచన వచ్చేస్తుంది. ఈ శ్లోకం ఈరోజు పూర్తి అయ్యే ప్రయత్నం చేస్తాను. తు అని చివరి అక్షరానికి ముందండి. మీరు ఒకసారి దీంట్లో చూడొచ్చు. కాబట్టి అందరి దగ్గర భగవద్గీత ఉంటుంది. తు లాస్ట్ అక్షరానికి ముందు అక్షరం తు. తు అంటే మీకు పరిపూర్ణ సూచన చేయబోతున్నారు అని అర్థం. ఇది పుస్తకంలో రాయరు, వ్యాఖ్యాతే చెప్పాల. నేను ఎక్కడి నుంచి చెప్తాను? సద్గురువు అందిస్తేనే చెప్తాను. ఏమందించారు మన సద్గురువు? నాయన, ఏ కర్మ తెలియబడటానికైనా, కర్మ అనుభవించబడటానికైనా 5 కారణాలు ఉంటాయి. ఆ 5 కూడా స్పష్టంగా దేహము, కర్త, కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, పంచ అధిదేవతలు. చూసారు మీరు? ఆ 5 కూడా ఎట్లా తెలియబడుతుంది మనకు అంటే శరీరం చేత, మనసు చేత, మాట చేత. ఈ 3 తప్ప నీకు ఈ 2 డూప్లికేట్ నేనులు తెలియదు. శరీరము, మాట, మన శరీర వాంగ్ మనోభిరియత్ కర్మ ప్రారంభ తినర్హతగా నిర్ణయిస్తుంది మనం. అందుకని మాట, మనసు, శరీరంతో మాత్రమే నీ డూప్లికేట్ నేను నీకు తెలియబడుతుంది. ఒరిజినల్ నేనులో ఈ డూప్లికేట్ లేవు. ఆ ఒరిజినల్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నారు. తు అంటే ఆ ఒరిజినల్ గురించి వినండి. యహ ఎవరైతే ఆ ఒరిజినల్ తెలియలేదో, ఆ ఒరిజినల్ తెలుసుకోకపోతే వాడి కథ ఏంది అని ఈ శ్లోకం. ఎవరైతే ఏవం సతి ఇట్లా పరిపూర్ణం ఉన్నదిన్నట్టుగా ఉండి అందులో తెలివి దేహం ఏమాత్రం లేకుండా ఉన్నదిన్నట్లుగా ఉంటే ఏది పరిపూర్ణమైనటువంటి నేను, నీ నిజరూపమే అచలము అనేటువంటి నిన్ను పరిపూర్ణుడుగా నువ్వు గుర్తించకపోతే యహ ఎవడైతే గుర్తించలేదో వానికి పేరు రాసుకోండి, అకృత బుద్ధి. అట్టంటే అర్థం ఏంటి? లాస్ట్ పదం దుర్బుద్ధి. వాని పేరు అకృత బుద్ధి. అకృత బుద్ధి అంటే ఏంటి అంటే మీ దగ్గర ఉండే పుస్తకం ప్రతి పదార్థంతో కూడా కింద మీరే చదవండి. నెంబర్ 1 నుంచి ఆ అకృత బుద్ధి అంటే ఏంది అనేది ఆడ అవుట్ వేసాడు, కింద వేసినాడు చదవండి. అకృత బుద్ధి అంటే అవివేకం వల్ల వచ్చింది. అవును, కింద లాస్ట్ లో చూడండి ఆ పేజీలో. కింద లాస్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్పే అర్థం గురించేనా? దుర్మతి చెప్తున్నారా? కాదండి, మీరు ఎన్నో పేజీలో మీ పుస్తకంలో పేజీ నెంబర్ చెప్పండి. ఇది నా దగ్గర ఉంది. యాక్చువల్గా ఇది భగవద్గీత స్వామి నిర్వికల్పానంత రాసిందండి యాక్చువల్ గా. అదేదో వేరేనా? అందుకనే చెప్పాను నేను. నా దగ్గర ఉండేది ఏంటంటే సరే 772 పుస్తకం అండి, జయదాల్ గోయంకా. అది మీ దగ్గర లేదనమాట. ఇది వాడతాను. ఓకే అది పర్వాలేదు. ఆయన ఏం రాశారంటే జయదాల్ గోయంకా చూడండి, అకృత బుద్ధి అంటే నిర్వచనం చెప్తారు చూడండి. అకృత బుద్ధి అంటే మీ దగ్గర అవివేకం బుద్ధి అని. అవునండి, అకృత బుద్ధి అవివేకం వలన దానికి చెప్తాను అంతే. అది కూడా కరెక్టే గాని వివేకము కాని విపరీత బుద్ధి అని అర్థం అండి. వివేకం కాని విపరీత బుద్ధి అట్టంటే అర్థం ఏంటంటే సత్సాంగత్యము, శాస్త్రాధ్యయనము, ఈ యొక్క దైవానికి సంబంధించిన కర్మలు, ఉపాసనలు మొదట వాటి ద్వారా మనిషి బుద్ధి పవిత్రమగును. ఈ సత్సాంగత్యం లేకుండా, పూజలు లేకుండా, పునస్కారాలు లేకుండా, యోగాలు, జపాలు, తపాలు లేకుండా భగవద్గీతలు అయ్యంత వద్దని చెప్పినారని నాస్తికంగా ప్రవర్తిస్తూ ఉంటాడు వాడు అకృత బుద్ధి. ఈ పైన పేర్కొనబడిన సత్సాంగత్యము, శాస్త్రాధ్యయనము, భగవదర్పిత కర్మలు, భక్తి ఏం లేకుండా ఉండేవాడిని అకృత బుద్ధి అంటారండి. అర్థమైందా? ఇవి లేకుండా వాడికి ఎట్టా తెలుస్తుంది పరిపూర్ణం? అవునా? అకృత బుద్ధి అంటే అది వాడి దుర్మతి అంటున్నాడు. ఇప్పుడు ఇంద్రియారాముడు వాడిలో కూడా రాముడు ఉన్నాడు, వాడికి తెలియలే. ఇప్పుడు ఇంద్రియారాముడు అఘాయి పాపి. వాడు మొదటిది తెలుసుకునే ప్రయత్నం ఎట్లా చేస్తాడు? ఈ రెండే వాడికి అర్థం కాలేదు. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నటువంటి డూప్లికేట్ నేనుని పూజారి వెంకటేశ్వర 2 నేనులుగా విభజించి చెప్తున్నాడు. సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గర పోతే ఒకటి డూప్లికేట్, ఒకటి ఒరిజినల్ అంటారు.
ఒరిజినల్ పరిపూర్ణము, డూప్లికేట్ ఎరుక వారి ఉద్దేశంలో కరెక్ట్. ఆ డూప్లికేట్ నేను రెండుగా డివైడ్ చేసి చెప్తున్నానండి మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి. ఏది జడము చేతనం అండి. జడానికి బంధితుడైన వాడు మూడో నేనండి. ప్రపంచమంతా నా వల్లనే ఏర్పడతా ఉంది, నేనే సృష్టికర్త అని అర్థమైనటువంటి వాడు రెండో నేనండి. వీడికి భక్తి లేకపోతే అకృత బుద్ధి అవుతాడండి, దుర్మతి అండి వాడు. వీడికి సద్భక్తి లేదనుకో వాడిని అకృత బుద్ధి అంటారు, దుర్మతి వాడు. ఇప్పుడు అకృత బుద్ధి అనే పదానికి అర్థం ఓకేనా? నెక్స్ట్ వెళ్ళమంటారా? తత్ర ఆ కర్మల విషయంలో వాడే పరిపూర్ణుడని వాడే తెలుసుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే అకృత బుద్ధి. నేను చేస్తున్నాను నాది అంటాడు, తాను కర్తగా భావిస్తాడు. జరగబడేదంతా పంచ భూతాలతో కర్మ సాధించబడతా ఉంటే తాను చేస్తున్నానని మీరు అనుకుంటారు. చూసావా, కృత చేయబడుతున్న పనిని అకృత బుద్ధి, తాను చేస్తున్నాను అనుకునే బుద్ధి. అవునండి. భూమిని ఈడు తిప్పట్లే, అవును. సముద్రాన్ని నింపలే, గాలి ఈడు కొనుక్కొని వచ్చుకోలేదు, భూమిని వీడి శరీరం వీడు తయారు చేసుకోలేదు, వీడికి అవ్యక్తం గురించి ఆకాశం గురించి రెండో నేను గురించి వీడికి తెలియదు. అదంతా ఏం లేదు, సచ్చిన తర్వాత ఏం లేదు అంటాడు, వీడికి ఏమో తెలిసినట్టు. కానీ సచ్చిన తర్వాత ఏమీ లేదనేది అది గురువుకి తెలిసింది వేరు, వీడికి తెలిసేది వేరు, అకృత బుద్ధికి తెలిసేది వేరు. అనన్య భక్తితో మాత్రమే సాధ్యం అది. అట్లా లేకపోతే 18 అధ్యాయాలు ఎందుకు పెట్టారండి? చూడండి, కేవలం శుద్ధ స్వరూపుడైనటువంటి ఆ పరిపూర్ణుడు మాత్రమే పరిపూర్ణాన్ని గుర్తిస్తాడు గాని అకృత బుద్ధి గుర్తించలేడండి. వాడికి సత్సంగమే ఇష్టం ఉండదు. మాటి మాటికి సత్సంగంలో పోయి మీరంతా వినబాకండి, వీడికి ఏం తెలియదు అంటాడు. మాటి మాటికి వచ్చి అయ్యా మీకు తెలీదు, కృష్ణుడు సాందీపుడి దగ్గరికి పోయినాడు కదా, నువ్వు నా దగ్గర అంటాడు. నాకు నా దగ్గర వచ్చి సభలోకి వస్తాడు వాడు కూడా. కృష్ణుడు సాందీపుని దగ్గరికి పోతే కదా నేర్చుకున్నాడు, కాబట్టి నేను సాందీపుడు నా దగ్గరికి అని పిలుస్తాడు వాళ్ళు ఇంటి. వీడు సాందీపుడు అని వీడికి తెలిసిందో నాకు తెలియదు, అది నాకు తెలియదు, వాడికే తెలియదు. మీరు చెప్పండి, నాకు అర్థం కాదండి. కర్తారం అంటే అన్ని కర్తలకు కూడా అన్ని కర్మలకు ఈడే కర్తగా చూస్తాడు. నాకు చిత్రం ఏంటంటే నన్ను పోయి బృహద్వాసిష్టం చదవమంటాడండి. అది నేను మళ్ళీ చదువుకుంటాను, నాకు అభ్యంతరం లేదు. నేను ఎప్పుడైనా బృహద్వాసిష్టం అర్థం కాలేదు నీ కాడికి వచ్చినానా? సద్గురు దగ్గరికి పోయినా కదా, నాకు బృహద్వాసిష్టం నేర్పించాల్సింది తలపల్లి మునిరత్నం గారు కదా. మరి ఆయన నేర్పించినాడో లేదో చెప్పాల్సింది మీరు కదా. మధ్యలో వచ్చిన బృహద్వాసిష్టం ఇప్పుడు చదవమంటాడండి, ఏం చేయాలో అర్థం కాలేదండి. అదే మన రంగారెడ్డి గారు అంటారు, ఏమంటారు పాపము, నీ నిజ రూపమాచలము తప్పు. రంగారెడ్డి గారికి పరిపూర్ణం పనిచేయదు, ఇది తప్పు అంట. రంగారెడ్డి గారు ఇటున్నారు, నీ నిజ రూపమాచలము అర్థం కావాలంటే పగడాల వెంకటేశ్వరరావు స్వామిని అడుక్కో. తర్వాత బృహద్వాసిష్టంలో పరిపూర్ణము పని చేయదు, ఊరికే ఉండదు అనేది అర్థం కావాలంటే శివరామ దీక్షితులు అడుక్కో. లేకపోతే నీకు ఉపదేశం చేసిన గురువు ఉందా? కానీ ఊరికే ఉన్నంత పని చేసినట్టేగా. అదే అది పనిచేసినట్ట కాదనేది నాకు కూడా తెలియదని ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను కదా. ఊరికే ఉండదంటే పని చేసినట్టు కాదండి, చేసి చేయనట్టు. ఎస్, కావూరి నాగేశ్వర ప్రసాద్ జ్ఞాన యజ్ఞంలో ప్రతిఫలము ఆశించడు కాబట్టి అది కర్మ కాదు, కార్యము. జ్ఞాన యజ్ఞంలో ఏదో పొందాలా అని ఉన్నంత వరకు ఆయన కర్త, పొందాల్సింది పొందిన తర్వాత ఆయన పరిపూర్ణుడు అని ఏరే వాళ్ళు అంటారు. ఆయన అన్నాడు ఏరే వాళ్ళు అని చెప్పినప్పుడు ఆయన కర్త కాదని మనం చెప్పినప్పటికీ, మరి ఆయన ఏమాత్రం కర్తృత్వం భావించినప్పటికీ, నేను కర్త అని గాని, నేను పరిపూర్ణ ప్రబోధ నా వల్లే ప్రపంచానికి తెలియబడుతుందని గాని అనేటువంటి వాడు ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ లేడు.
లేదు. అంటే ఇప్పుడు ఈ శ్లోకం అర్థం అదే కదా గురువు గారు. అదే విద్యాసాగర్ గారికి పూజారి వెంకటేశం గారికి కృతజ్ఞతలు చెప్తూ కాలం గడుపుతారే తప్ప నేను ప్రశ్నించడం వల్లనే భగవద్గీత మీకు అర్థమైందనే వాడు ఆడు లేడు. అట్లా అవుతుంది గురువు గారు. అది 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 అట్లా అయ్యేవాడు దుర్మతి, మీరు కాదు. మన పరికరం లేకపోవడం తప్ప అదే పరిపూర్ణత. కనుక పశ్యతి, ఎవరైతే మనం పరికరం లాంటి వాడు కాదు నేను కర్త అని చూస్తాడో సహ అతను దుర్మతి, వాడిది అజ్ఞాన బుద్ధి, మలిన బుద్ధి. తమో గుణం పూర్తిగా మలిన బుద్ధి అండి. అవును. తత్వగుణం శుద్ధ బుద్ధి అండి. అవును. రెండు కలిసింది రజోగుణ బుద్ధి అండి. మిక్చరు. ఈ మూటికి అతీతంగా ఉండేది మీకు తెలిసిన తర్వాత మీలో కర్త కనపడడండి. కర్త ఉంటే కదా వాడు కనపడేదానికి. అది మీరే చెప్పాలి. ఉంటే అంటే ఇప్పుడు ఏమైపోతాడంటే వాడు ఉంటే కదా కనపడేదానికి. కాబట్టి నా పశ్యతి, వాడు యథార్థమును గ్రహింపలేడు. ఎవరు గ్రహింపలేడు? అకృత బుద్ధి. ఎందుకు గ్రహింపలేడు? పూజారి వెంకటేశం దగ్గరికి వచ్చి సాందీపుని దగ్గరికి బొమ్మంటా ఉన్నాడు. అంటే పూజారి వెంకటేశం, సాందీపుడు, ఈడు ముగ్గురున్నారు. ఇది అకృత బుద్ధి కదా, త్రిపుటి కదా ఇది. కాబట్టి నాయన నేనేంటున్నాను ఇప్పుడు అదే అతన్ని, నన్ను సాందీపుని దగ్గరికి బొమ్మంటున్నారు కదా, ఆ సాందీపుని మీరేనని గుర్తిస్తే నన్ను పిలవనే పిలవరు. అది కదా. అది కనుక ఎంత క్లియర్ ఉంది చూడండి. అది ఇంత స్పష్టంగా చూడండి, సింపుల్ గా భావం చెప్పి మనం జ్ఞానేశ్వర వ్యాఖ్యలకు వెళ్ళిపోవడం. అచల పరిపూర్ణం అంత స్పష్టంగా బట్టబయలుగా కర్త లేకుండా అంతటా నిబిడీకృతమై ఉంటే, ఈ విషయంలో అనవసరంగా ఎవరైతే నేను కర్త అనుకుంటాడో వాని పేరు అకృత బుద్ధి. వాడు పరిపూర్ణాన్ని చూడలేడు. నస పశ్యతి. పశ్యతి అంటే చూడడం. నస పశ్యతి అంటే వాడు కర్తనే జ్ఞానాన్నే చూస్తాడు కానీ పరిపూర్ణాన్ని వాడు చూడలేడు. లేడు లేడు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు గుణాతీతం అంటే అసలు యాక్చువల్ దాన్ని ఎలా తీసుకోవాలి? గుణాతీతమైన అడిగి ఏంటి అంటామంటున్నారు. అవును. ఇప్పుడు ఆ స్థితి అనేది ఎలా ఉంటుందంటారు? గాఢ నిద్రలో మీరున్నప్పుడు మీరెలా ఉంటారో అలా ఉంటుంది. అశరీర స్థితి అంటారా గుణాతీతం? అవునండి. శరీర స్థితి అంటే అశరీర స్థితి. అశరీర స్థితి చచ్చిపోయినట్టు పనిచేసినట్టు. చచ్చిపోయి పనిచేసేది కాదు, పనిచేసేటండి. పుట్టన వాడు పనిచేసేటట్టు అంటారా? కాబట్టి తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యతి అకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతి. ఎవరైతే జరుగుతున్న పనులకు తాను కర్త అని భావిస్తాడో అతను అకృత బుద్ధి, అతని పేరు దుర్మతి. గుణాతీతం అంటే అకర్త. అవును, అకర్తగా ఉండేవాడు ఇదే పరిస్థితి అకర్త ఎలా భావిస్తాడు అనేది 3వ అధ్యాయము శ్లోకము నంబర్ 19. 3వ అధ్యాయం శ్లోకం నంబర్ 19 ఉంటది. 19-29 ఉంటుంది. అది శ్లోకం నంబర్. ఇప్పుడు విషయం చెప్తాను చూడండి. తత్వవిత్తు మహాబాహో గుణ కర్మ విభాగయోహో గుణ గుణేషు వర్తంత ఇది మత్వా న సజ్జతే. వాడు పరిపూర్ణుడు. అంటే ఇప్పుడు 3 గుణాలకి కర్త ఉంటాడు కానీ గుణాతీతమైన కర్త ఉండడు. అంతే అంతే. కర్తగా భావించకుండా ఉండేవాడు పరిపూర్ణుడు, భావించి పోగొట్టుకున్నవాడు కాదు. అవును. అది గురు సూచనతో అది లేదని తెలిసిపోతుంది అంతే. కాబట్టి ఈ రీతిన జ్ఞానేశ్వరి భగవద్గీత మీకు వీలుంటే తీసుకోండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళు చూసుకోండి. ఈ రీతిన కీర్తివంతుడైనటువంటి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు 5 కారణముల నుండి జనించే 5 హేతువులు కూడా శరీరానికి సంబంధించినవే. ఈ కర్మ జంజాటంలో ఈ యొక్క జీవాత్మ చిక్కుబడినట్లు వీడు ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు 5 హేతువులు అనేది పంచభూతాలే కదా గురుగారు? అవునండి.
పంచభూతాలలో తెలియబడుతున్నటువంటి అబద్ధపు గుర్తు చిక్కుబడినట్లు గుర్తిరుగుతున్నవాడు ఫీల్ అవుతున్నాడు. ఎట్లా ఫీల్ అవుతున్నాడు చెప్తారు. సూర్యుడు ఏ విధమైన రూపము ధరించకుండానే నేత్రములను వస్తురూపములను కూడా ప్రకాశింపజేస్తున్నాడు. చూపిస్తాను మీకు, నేను చూపిస్తాను ఎట్లా అని చూపిస్తాను. సూర్యుడు ప్రపంచాన్ని చూస్తున్నాడు అని చెప్పడం బాగుంటుందా? సూర్యుడు నాలో నుండి ప్రపంచాన్ని చూస్తున్నాడు, ఇది కరెక్ట్ చూస్తాం. సూర్యుడు నాలో నుండి ప్రపంచాన్ని సూర్యుడు నాలో నుండి ప్రపంచాన్ని చూస్తున్నాడు అంటారా? అవునా? ప్రకాశం లేకపోతే చూడలేం మనం. మరి సూర్యుడు నీళ్ళు లేకపోతే ప్రపంచాన్ని ఏడు చూస్తావు, శవం కదా అది. సూర్యుడు ఆబ్సెంట్ అయినప్పుడు ఏమైతుందంటే, దీంట్లో జ్ఞానం ఆబ్సెంట్ అయినప్పుడు మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతుంది. 80-90 ఏళ్ళు రాని తెలుస్తుంది. బాగా గమనించండి. సూర్యుడు చూస్తున్నాడు అంటే సూర్యుడు కంటే వేరే అర్థం. కానీ సూర్యుడు లేకపోతే నేను ఎలా చూస్తాను? కాబట్టి సూర్యుడు నేను ఒకటేనయ్యా. సూర్యుడు నువ్వు ఒకటే. సూర్యశక్తే నీలో ప్రవహిస్తా ఉంది అన్నప్పుడు సూర్యుడు నిన్ను వేరుగా, ఆకాశం అంతా ఒక్క వస్తువే మాయా. ఉదాహరణలు ఇక్కడే చెప్తాను మీకు. దాన్ని ఆకాశానికి అతీతంగా ఉండేదాన్ని చెప్పడానికి, చూపించడానికి ఉదాహరణ ఇక్కడే చెప్తారు. ఉదాహరణ విడిచి చూడాలి నాయన. సూర్యుడు ఎట్లాగైతే రూపం ధరించకుండానే నేత్రములను వస్తురూపములను కూడా ప్రకాశింపజేస్తున్నాడు. సూర్యుడు రూపం ధరించకపోవడం రౌండ్ కనపడుతుంది కదా. చంద్రుడైనా సూర్యుడైనా ఎన్ని రౌండ్ ఎందుకు ఒక రూపాన్ని ధరించున్నారు? అది నాగేశ్వర ప్రసాద్ కనిపించేది. ప్రశ్నించే నాగేశ్వర ప్రసాద్ లోనే ఆ సూర్యుడు చంద్రుడు ఉండి మాట్లాడుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోళాలన్నీ రౌండ్ గా ఉండడంలో కారణం ఏంటి గురుగారు? భూమే గాని సూర్యుడే గాని. అయ్యో, గోళమే కాదండి రౌండ్ గా ఉండేది, ఆకాశం రౌండ్ గా ఉంది కదండి. ఉండు, గోళాలను చూస్తున్నారు మీరు. గోళాల కంటే వేరుగా చూసి అడుగుతున్నారు. నేను చెప్పేది బాగానండి. ఆకాశం కూడా రౌండ్ గా ఉంది. అవును, ఆకాశం రౌండ్ అంటే శూన్యం అని అర్థం. సున్నా. మీరు శూన్యుడు. రౌండ్ అనేది సున్నా. మరి సూర్యుడే గాని చంద్రుడే గాని భూమి గాని ఏదన్నా గాని అవన్నీ నాగేశ్వర ప్రసాద్ వచ్చినాక తెలిసినాయి. అలా అంటారా? ఓకే. నాగేశ్వర ప్రసాద్ కు ముందు ఆకాశంలో ఉండే అబద్ధ గుర్తు మీరు తెలియబడకుండా ఉన్నారే. అక్కడి నుంచి ఆకాశానికి అతీతంగా ఉండే పరిపూర్ణాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. అదే గురుగారు. కాబట్టి ఆకాశానికి అతీతంగా ఉండేటటువంటి పరిపూర్ణం ఉన్నట్టు అట్టే ఉంది. కాబట్టి ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నాగేశ్వర ప్రసాద్ వీళ్ళు కర్త కాదు కాదు కాదు. కాబట్టి సృష్టికి సంబంధించినటువంటి ఆత్మ కూడా తనకు తాను స్వయంగా కర్త కాదు. నాగేశ్వర ప్రసాద్ కర్త కాదంటే అర్థం ఏంటంటే ఆకాశం కూడా కర్త కాదని అర్థం. కానీ కర్తగా ఫీల్ అయ్యాడు. అందుకని కర్మలను ప్రకటమనరుస్తూ ఉన్నాడు. నేను కర్తగా ఉంది కానీ నా కర్తత్వం కూడా ఉండుంటారు ఆకాశానికి. లేదయ్యా, అదే అది అక్కడే వచ్చింది. మనం కర్త ఇంకొకటి లేదు, నువ్వే కర్త. మళ్ళా మీరు కర్త కాదంటున్నారు. పంచభూతాలకి ఇప్పుడు మీరు మనం పంచభూతాల హేతువులుగా మనం చేస్తుంటే నేను అనుకుంటున్నాను అంటున్నాము. మళ్ళీ సృష్టికర్త వచ్చేసరికి నేనే సృష్టికర్త అంటున్నాము. వెరీ గుడ్. మళ్ళీ రాయండి, 3 నేనులు రాయండి వరుసగా. 1, 2, 3 రాయండి. పైనుంచి కింద. పైనుంచి కింద. నెంబర్ 1 నేను, నెంబర్ 2 నేను, నెంబర్ 3 నేను రాయండి. ఓకే. 3వ నేను ఏదైతే ఉందో అది పంచభూతాలండి. 5 రాసుకున్నాడు. 5. 3వ నేను 5. 3 నేను ఎదురుగా 5 వేయండి. అది పంచభూతాలు. అవి విడివిడిగా ఉంటే ఎట్లా గుర్తు ఎరుగుతాయా? అది ఎరగలేదు కాబట్టి అప్పుడు అవి పరిపూర్ణమే. పంచభూతాలు విడిగా ఉన్నప్పుడు పరిపూర్ణమే. దానికి మనం పోయి దానికి చూపించాల్సిన పనిలే. ఇప్పుడు రెండో నేను దగ్గరికి రండి. అక్కడ రెండో నేను ఎదురుగా నాగేశ్వర ప్రసాద్ అని రాయండి.
ఆ, రెండో నేనులో మూడో నేను నాగేశ్వర ప్రసాద్ దేహం. ఉమ్, రెండో నేను ఎదురు నాగేశ్వర ప్రసాద్ రాసుకున్నారు కదా. ఉమ్, ఈ నాగేశ్వర ప్రసాద్ నామరూపాలు ధరించక ముందు గుర్తిరిగేవాడా? ఉమ్. గుర్తిరిగేవాడా? ఆ గుర్తురిగేవాడు. అదే నామరూపాలు ధరించక ముందు అంటే తల్లిదండ్రులకు జన్మించక ముందు గుర్తిరిగేవాడా? లేదు, అది అవ్యక్తం. అవ్యక్తం. పంచభూత స్థితిలో మూడో స్థితి అవ్యక్తం. అవునండి. ఆ అవ్యక్తాన్ని మహాకారణ శరీరము అంటారు. ఆ, దాన్నే నాలుగో నేనుగా దాంతో ఇనమని పరిపూర్ణ బోధ ఎంతో మంది పుస్తకాలు రాసేశారు. ఉమ్, ఎట్టినేది అక్కడ ఏముండదు వినేదానికి. ఉమ్, నీకు అప్పుడు ఏది ఒకసారి నాగేశ్వర ప్రసాద్ దేహం ఎదిరిపించి పక్కన వచ్చి నిలబడుకుని వినండి. ఉమ్, ఎట్టింటారు? ఉమ్, లేదు. ఆ నేను అవ్యక్తమైనటువంటి నేను కర్త కాదు కదా. అవును. కర్తగా భావించింది మూడో నేనులో పంచభూతాత్మకమైన దేహాల నుంచి కర్తగా భావించాడు అంతే. దాంట్లో నుంచి వచ్చిన జ్ఞానం భావించిందంటారా? ఆ ఓకే. ఇప్పుడు ఇంతసేపు పద్యం అదే, జ్ఞానము నేనొక్కటే, ఆకాశము శరీరం ఒకటే. ఆ, జ్ఞానము జ్ఞాతగా గుర్తిరుగుతుంది. ఇంకా బెస్ట్ నాగేశ్వర ప్రసాద్ గారుగా జ్ఞానము రాయండి. ఆ, మూడో నేను కింద జ్ఞాత రాయండి. ఆ, ఆ, అంటే జ్ఞానము అనేటప్పుడు ఉమ్, జ్ఞాత అనేటప్పుడు తేడా ఏంటి చూడండి. ఆ, పుట్టక ముందు జ్ఞానం, అవును. పుట్టిన తర్వాత జ్ఞాత. ఆ, ఇది నాగేశ్వర ప్రసాద్ కు సంబంధించింది. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ పంచభూతాలు అని ఇప్పుడు రెండు నేనుల ద్వారా సాంఖ్యం ద్వారా విచారించి తెలుసుకుంటే ఉమ్, పంచభూతాలు అనేదే కళ. ఆ, మీ కళ పండుగ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది జ్ఞానయజ్ఞం ప్రారంభంలో. నిజమైపోండా? కాదు. కళ పండునే కదా సాంఖ్యం చేశాను మీకు. అవును. కాబట్టి ఈ రెండు కళలో కలగనేవాడు కళను నిజం అనుకుంటా ఉన్నాడు. ఆ, కాబట్టి మీరు కర్త అనుకోవడమే తప్ప మీరు కర్త కాదు. ఆ, ఎప్పుడు కాదు? అనుకున్నప్పుడు కాదా? ఎప్పుడు కాదా? ఎప్పుడు కాదు. ఇప్పుడు మీకు పరిపూర్ణాన్ని కొత్తగా నేను తెచ్చేవాళ్ళ? మీరు కర్త కాదంటే మీరు పరిపూర్ణుడే. అప్పుడు మీరు పైకి చూస్తారు. మొదటి నేను ఖాళీ ఉంది, నేనేం చెప్పలేడా? ఆ, మీకు రెండో నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, మొదటి నేను గురించి ఇప్పుడు నేనేం చెప్పా? ఓకే. ఇప్పుడు రెండో నేను మూడో నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. రెండవ నేను పేరు జ్ఞానము, అవును. మూడో నేను పేరు జ్ఞాత. అవును. ఈ రెండు ఒకటే. ఒకటే. అవును. నేనన నాలవ దేహము, ఆ రెండవ నేను లవము, కలపండు. రాసుకోండి బాగుంటుంది, మీకు అర్థమైపోతుంది. పంచభూతాలు చేస్తున్నాయి, పంచహేతులతో సాధించబడితే నేను అని అనుకుంటున్నాడు అనేది మరి పదం ఎందుకు వస్తుంది, విభజన ఎందుకు వస్తుంది? నేను ఆన్సర్ చెప్పబోయేదానికి మీరు ప్రశ్నతో కాలం పొడిగించారు. రెండో నేను ఎదురుగా కలపండు అని రాయండి. రెండో నేను కలపండు. ఓకే గురుగారు. దాని కింద పంచభూతాలు 5. కలపండుని 5గా డివైడ్ చేస్తే, కలపండుని 5గా డివైడ్ చేస్తే 5గా తెలుస్తుంది అంతే. అంతేనండి. ఆ కలపండు ఎవరు? నేను కదా. అంటే నాగేశ్వర ప్రసాద్ గా గుర్తిరుగుతా ఉండేవాడే కలపండు. వీడు కలలేదని తెలియాలంటే దానికి పైన మొదటి నేను ఒకటి రాశాను చూడండి, అది తెలిస్తే కళ ఎగిరిపోతుంది. అవును. నేను అని కళ ఎగిరిపోతే అప్పుడు కర్త ఉంటాడా? ఉండడు. ఇప్పుడు ఉండకుండా పోయినాడా? ముందే లేడా? ముందే లేడు. ఇదేనండి పరిపూర్ణత. ఇప్పుడు మీరు పుట్టారా దీని ప్రకారం? అట్లా పుట్టలేదనే పదం నాకు ఎందుకు అది అసమంజసంగా ఉన్నప్పుడు చర్చ అంతా ఎందుకు వస్తుంది మనకి? మన మధ్యలో మీరు గురువు గారు, నేను శిష్యుడిని నేను అడుగుతున్నా, మీరు చెప్తున్నా, ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. ఓకే, ఇది మీరు కంద కల్లో కలిగినట్టే జరుగుతుంది, కరెక్టే. కానీ జరుగుతా ఉందిగా, మన పుట్టబట్టే కదా జరుగుతా ఉంది, లేకపోతే ఏం జరుగుతుంది అనేది కలగనేవాడు కల కాదని తెలుసుకుంటాడా? తెలుసుకోలేడు.
అదే విధంగా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది కూడా అంతే. కళ ఉండండి, ఇది కళ అని తెలుసుకోవాలంటే వాడు ఏం చేయమంటారు వాడిని? అది మెలుకోవాలి. మరి మేల్కోండి. ఆ మెలకవే పైన మొదటి నేను ఏడు చెప్పిన మొదటి నేను గురించి నేను చెప్పలే. మొదటి నేనులో మేల్కోండి. మీరు ఎవరు వద్దన్నారు? నేనేమైనా అడ్డం పడుతున్నానా? పూజారి వెంకటేశ్వర వచ్చి మీరు పరిపూర్ణులు కాదండి అని చెప్తున్నానా? నేను మేలుకున్నా, నేను కల్లో లేదు కానీ నిజంగా ఇప్పుడు జాగృతిలో ఉన్నట్టుగానే భావిస్తున్నాగా. ఇది జాగ్రత్త అనే కళలో నుంచి కూడా మేలుకోమని చెప్పేది. జాగ్రత్త అనే కళలో కూడా మేలుకోవాలి. మరి అప్పుడు మేలుకోవటానికి అక్కడ జాగృతి అనేది ఒక స్థితి ఉండాలిగా. అది లేదనే కదా ఇప్పుడు చెప్తాను. లాస్ట్ నాగేశ్వర ప్రసాద్ కింద పంచభూతాలు అనేది ఉంది కదా, అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 కలిసింది లాస్ట్ లో ఉండేది. ఈ 3 కలిసింది రెండో నేను. అంటే పరిపూర్ణ స్థితిలోనే ఈ యొక్క మీరు చెప్పింది ఒక పరిపూర్ణ స్థితిలోనే ఈ జాగృతి స్థితిలో జాగృతి స్థితి కూడా కళ అని తెలుస్తుంది అంటారు మీరు. మీకు తెలిసిపోతుంది, నేను చెప్పే పని లేదు. అది మీకు తెలిసిపోయినప్పుడు నాకు తెలిసిందే అని మీరు చెప్పలేరు. గాఢ నిద్ర వంటి మెలకు నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాను ఎలా మీరు చెప్పలేరు. మీరు పరిపూర్ణుడైన తర్వాత కూడా నేను పరిపూర్ణుడని మీరు చెప్పలేరండి. ఎందుకంటే ఇప్పుడు కాలే మీరు పరిపూర్ణుడు, ముందే పరిపూర్ణుడే కనుక మీరు కొత్తగా అయ్యేదేం లేదు. పరిపూర్ణుడు అన్నామంటే అక్కడ పుట్టినట్టే కదా గురుగారు. మిమ్మల్ని పరిపూర్ణుడని ప్రకటించమని నేనాడు చెప్పిన. మిమ్మల్ని నాగేశ్వర ప్రసాద్ అను నేను పరిపూర్ణుడని ప్రతిజ్ఞ చేయుచున్నాను అని మిమ్మల్ని ప్రకటించమని నేను అడిగినానా? నేను అడగలేదు కదా. మీరే పరిపూర్ణుడనే కదా చెప్తున్నాను. నాగేశ్వర ప్రసాద్ ఒకడంటే మీకు కాదు అది వర్తించేది. పరిపూర్ణుడికి సంబంధించిన విషయం నేను చెప్తాను. ఇది కనుక పరిపూర్ణుడికి అనుభవం అని చెప్పిన పూజారి వెంకటేశానికో నాగేశ్వర ప్రసాద్కో కాదు. అది కరెక్ట్. జగవంతా మాయా కళ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, అందులో డౌట్ లేదు. కాలం లేదు, సత్యం అది. చెప్పేది కూడా మాయా అనేది కరెక్ట్ గా పుట్టలేదనే పదం దాన్ని ఎత్తుకుని నాకు అర్థం కాదు. చూద్దాం, మళ్ళీ జ్ఞానేశ్వర తెలుసుకుని చూద్దాం. చూడండి, వీరశ్రేష్ఠుడైన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అద్దము తన రూపమును తను స్వయంగా చూస్తారా? చూడదు. అప్పుడు అది పరిపూర్ణమే. అనవసరంగా మీరు అద్దంలో నేను అద్దంలో ఉండేది నేను అంటారు. లేదు, బయట ఉండేదే మీరు. ఆ విధంగా పంచభూతాలకు బయట ఉండేటువంటి బట్ట బయలయ్యా మీరు అని నేను చెప్తుంటే, ఈ గురువు అనేటువంటిది కేవలం సూచన కోసం మాత్రం నీ కోసం శరీరం ధరించుకొని వచ్చినాడండి. గుర్తుపెట్టుకోండి, అద్దము తన రూపమును అద్దం చూడదు. అద్దంలో చూసారు కూడా వాడు వీడు చూసుకునేదానికే. గురువు దగ్గరికి పోయింది మీరు మిమ్మల్ని పరిపూర్ణం తెలుసుకోవడానికే. దాన్ని తయారు చేసినాడు కూడా చూసేవాడు వాడే మానవుడు తయారు చేశాడు. అరే నాయన, అద్దాన్ని తయారు చేసినవాడు మనిషి అయ్యా. భూమిని తయారు చేసినాడు ఎవడా? చెప్పండి, భూమిని తయారు చేసినాడు ఎవడు? ఆకాశాన్ని తయారు చేసినాడు ఎవడు? పంచభూతాలు శూన్యమని నువ్వు శూన్యాతీతులని కదా ప్రతిపాదన జరుగుతా ఉంది. అవును. ప్రతిబింబము కాక అద్దము కాకపోగా అతడు రెండింటినీ ప్రకాశితమనర్చువాడు రీతిన అద్దాన్ని తయారు చేసింది నువ్వే. అద్దంలో చూసి మురిసిపోయేది నువ్వే కదా. కుండను తయారు చేసింది మనిషే, కుండతో సౌకర్యం పొందేది మనిషే. కుండ పొందుతా ఉందే. దృష్టి జ్ఞానమయం కృత్వ పశ్యత్ బ్రహ్మమయం జగత్. ప్రకృతిని కూడా పరిపూర్ణంగా చూస్తాడండి పరిపూర్ణుడు. అది అతనికి అనుభవం అండి. సూర్యుడు తనకు తానుగా రాత్రింబవులు అనుభవిస్తాడా? అట్టుండండి మీరా. సూర్యుడి వల్ల రాత్రింబవులు, మీ వల్ల మీ కుటుంబం జరుగుతా ఉంది అనేది కర్తృత్వం. మీ జీతం వల్ల మీ పిల్లలు పోషించబడుతున్నారు, మీ వల్ల ఇక్కడ జ్ఞానయజ్ఞం జరుగుతా ఉంది, ఏదో అనుకున్న కర్తృత్వమే. అది కర్తృత్వమే, నో డౌట్. అట్లా ఇప్పుడు సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయి. కానీ సూర్యుడు రాత్రి నిద్రపోయి పగులు మేలుకుంటాడా? మరి అట్టుండవా నువ్వు పరిపూర్ణుడిగా ఉండవా అనేది ఉదాహరణ ఇక్కడ చెప్తా. మీరు పరిపూర్ణంగా ఉన్నట్టు తెలియాలంటే నాకు తెలియదండి.
ఏదైనా జరగాల్సింది జరుగుతుంది అంటే అది జరిగించేవాడు ఎవడో ఒకడు ఉండాలి కదా గురువు గారు. ఒకటి నీకంటే వేరే వాడు లేడయ్యా. నువ్వే 2 నేర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే మళ్ళీ ఒకడు తనిగా ఉన్నాడంటే నేను ఎక్కడ పోయేది వాడి కోసం? లేకుండా ఎందుకు ఉంటాడు గురువు గారు? మనం కర్త అనుకునేది అంటే ఇక మనకి పరిపూర్ణ స్థితికి ఎప్పుడు వెళ్తాం మనము? నేను నా పుట్టుకు నేనే కారణం అన్నప్పుడు నేను పుట్టలేదు అనేది ఇంకా ప్రసక్తి ఎక్కడ వస్తుంది? రమ్మని నేను చెప్పలే. రాత్రింబవళ్ళు సూర్యుడు కలిగిస్తా ఉన్నాడా, దానికి పాటు అది ఏర్పడతా ఉందా? సరే, ఇంకో పని చేయండి. రాత్రింబవళ్ళు భూమికి సంబంధించిందా, సూర్యుడికి సంబంధించిందా? భూమికి సంబంధించిందే. ఎందుకు? ఇది సూర్యుడికి అడ్డం పడతా ఉంది. అదే విధంగా మీరు జ్ఞానానికి మీరు అడ్డం పడిపోతున్నారు. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, కర్మలకు పరిపూర్ణం అంటే మీరు నిజరూపమైన పరిపూర్ణుడైన మీరు కర్త కాకున్నప్పటికీ ఆ పరిపూర్ణాన్ని ప్రకటించేదానికి నాగేశ్వర ప్రసాద్ ఒక వస్తువు అయినాడు, జ్ఞానయజ్ఞంలో సమిధైనాడు. కానీ దేహాభిమానం చేత భ్రమలో పడినందువల్ల, ఎగ్జాంపుల్ కోసం అండి, మీ ఫీల్ కాకపోతే అంతే అంతే, ఇది మనకు ఒక నాటకం అంతేనండి. దేహాభిమానం అనే భ్రమలో పడి ఉన్నందువల్ల సృష్టికి సంబంధించిన కర్త ఇంకెక్కడో ఉన్నాడు అని భ్రమిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఏ మానవుని బుద్ధి అయితే దేహమునందు ఈ విధంగా చిక్కుబడి తనకంటే సృష్టికర్త ఇంకెవడో ఉన్నాడని వెతుకుతుంటాడో అతను యోగ భ్రష్టుడు అంటారండి. ఖచ్చితంగా అతనికి రమణ మహర్షి కూడా అట్లా చెప్తారండి. యోగ భ్రష్టుడు అంటే ఖచ్చితంగా అతనికి ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా తెలియబడుతుంది, అతను దిగులు పడవలసిన అవసరం లేదటండి. అతనికి ఆత్మజ్ఞానం గురించిన విషయంలో ఎట్టుంటుందంటే ప్రస్తుతం వాడి పరిస్థితి అర్ధరాత్రి అందరి ఘోరాంధకారంగా కన్ఫ్యూజన్ లో ఉంటాడట. 3వ నెలలో ఉంటారట. అట కాకుండా ఎవరైతే చైతన్యవంతమైనటువంటి నిత్య సత్య శాశ్వతమైనటువంటి చైతన్యాన్ని అవలోకించి సద్గురుమూర్తి సూచనను ఆరాధిస్తారో అతనికి చూడండి, ఈశ్వరును లేక బ్రహ్మను శరీరస్యమయంతే బంధించి ఉన్నట్లు లెక్క. అది విద్యాసాగర్ గారు ఒకసారి అడిగారు, ఇప్పుడు అడుగుతాను మీకు ఆ ప్రశ్న. గురువు గారిని నీలో పెట్టుకున్నావా, నువ్వు పోయి గురువు గారిలో కూర్చున్నావా? థింక్. ఆయన అంటాడు ఈ మాట వేసేసి, చెప్పలేదు, నేను కూడా ఇప్పుడు చెప్పలేను కానీ, గురువు గారిని నీ హృదయంలో పెట్టుకున్నావా, గురువు గారి హృదయంలో నువ్వు పోయి కూర్చున్నావా అని అడుగుతాడు విద్యాసాగర్. అది ఏది చెప్పినా వినండి, గురువు గారిని మీ హృదయంలో పెట్టుకున్నారు, అప్పుడు మీకు కర్త కాదు. కానీ గురువు గారిని తన హృదయంలో పెట్టుకునే వాళ్ళు చాలా మంది శిష్యులు ఉన్నారు. కానీ గురువు గారి హృదయంలో స్థానం సంపాదించిన వాడు మాత్రమే గురువు అనిపించబడతాడు. అంతేగా? గురువు కాకుండా ఒక మంచి శిష్యుడు అనిపించుకుంటాడు. ఎట్టైనా మీ ఇష్టం అది అండి, ఇద్దరు నాకు ఒకటేనండి. కాబట్టి ఇప్పుడు మేకా నిర్భయానంద హృదయంలో మీరు పోయి కూర్చున్నారా, మేకా నిర్భయానందాన్ని మీ హృదయంలో పెట్టుకున్నారా? రెండు జరిగింది. అట్లా ఇది వచ్చి మనం ఈ సమాధానం చెప్పినా ఆ సమాధానం చెప్పినా అనుభవిక వైద్యం కావాల్సిందే, కానీ నేను చెప్పేది మీరు చెప్పేది కాదండి. కాబట్టి అట్టి వారికి చూడు, ఆత్మయే కర్త అనే సిద్ధాంతం పూర్తిగా స్థిరమైనట్టుదిగా చూడండి. ఆత్మయే కర్త అంటే సృష్టికర్త ఆత్మ, మీరన్నట్టు పరిపూర్ణం, ఈ సృష్టికి కారణము అనుకునేస్తాడు వాడు. కానీ ఈ రెండింటికి అతీతమైన సమాధానం వీటి అర్థమైనప్పుడు చెప్పేవాడు ఉండడాడు. సేపు మీ భావన కూడా ఈ శ్లోకానికి సంబంధించిన భావన ఏంటంటే, నాగేశ్వర ప్రసాద్ కర్త కాదు, ఓకే, సృష్టికి సంబంధించిన కర్త ఇంకొక చోట ఆయన ఉన్నాడు కదా అని చెప్తున్నాడు. అది పెద్ద డౌట్. ఎందుకంటే కర్త కర్మ క్రియ అనే మెకానిజం జరుగుతుందంటే చెప్తున్నాను కదా, మీరు 2వ నెల ముందు అపరోక్షం అయితే మొదటి నేను వైపు చూడగలుగుతారు. అంతేకాదు మీకు ఇప్పుడు ఆత్మయ ఈ కర్మలన్నింటికి కర్త అనే దృఢ నిర్ణయం కూడా పూర్తిగా ఉండదు, సందేహం ఉంటది మీకు. రాసిందే చదివాను అంతేనండి. చూడండి, అంతేకాదు
వారికి అంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నించినటువంటి తత్వం కలిగిన వారికి అందరికి ఆత్మయ ఈ కర్మలన్నింటికి కర్త అనేటువంటి దృఢ నిర్ణయం కూడా పూర్తిగా ఉండదు. ఎందుకంటే నిరూపించలేడు. అప్పుడు ఆటోమేటిక్ గా నేనే కర్మలను నడుచువాడు ఈ శరీరముకు నేను అనుకుంటాడు. నేను ఇప్పుడు మాట్లాడుతా ఉండేది నేను కర్త అనుకుంటాడు. కాబట్టి సృష్టికర్తను ఎదుగుతాడు. మాట్లాడుతా ఉండేదానికి నేను కర్త అనుకునేవాడు సృష్టికర్తను కూడా ఎదుగుతాడు. మరి నాలో ఉన్న వాక్ అయినా కదా. అది కాదండి అట్లా. నాలో ఉండే వాక్కు నేను, నా గురువు తనీగా ఉన్నాడా? నా గురువు నాలో ఉన్నాడా? చెప్పండి. నా గురువు నాలో ఉన్నాడా తనీగా ఉన్నాడా? నాలో ఉన్నాడు. నాలోనే ఉన్నాడు. మరి నాలోనే నా గురువు ఉన్నప్పుడు నా గురువు నేను ఒకటే కదా. ఒకటే. నా గురువు రెండో నేను, నేను మూడో నేను, ఈ రెండు ఒకటే. మేమిద్దరు కానిదే పరిపూర్ణం. అదే నువ్వు. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా. అయినను కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు విపరీత బుద్ధి కారణము చేత అజ్ఞాని అయిన వాడు ఆత్మనే కర్తగా భావించును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను కదా. సద్గురు ఆత్మ మంగళ అమ్మ కానండి. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి
ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम.